ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంటిలోకి చొరబడిన పులివెందల, ధర్మవరం, నెల్లూరు హిజ్రాలు కత్తులు, రాడ్లు తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మా గ్రామానికి వచ్చి బయటి ప్రాంతం హిజ్రాలు దాడి చేశారని హిజ్రా పల్లవి ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ధర్మవరం, పులివెందుల, పుట్టపర్తికి చెందిన హిజ్రాల గ్రూపుల మధ్య విభేదాలు బహిర్గతంగా అవుతూనే ఉన్నాయి. ఇదే విషయమై ఏడాది క్రిందట హిజ్రా పల్లవి గ్రూప్ సభ్యులు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ధర్మవరానికి చెందిన హిజ్రా హాసిని గ్రూప్ పై ఫిర్యాదు కూడా చేశారు. ఆధిపత్యం నిలుపుకునేందుకు హిజ్రాల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మళ్ళా మేము హైదరాబాద్ ఇస్తాం కావాలని చెప్పి హైదరాబాద్ తీసుకున్నా మేము గత కాలంగా మేమంతా రాయలసీమ అనేది ఒక గ్రూప్ గా ఉండేది. మేము హైదరాబాద్ నుంచి ముందు నుంచి ఉంది. మధ్యలో ఈ ఆస్తిని, నెల్లూరు ఆస్తిని వచ్చేసి మా గ్రూప్ ఇది అన్ని ఊర్లకు పోయేది. అందరినీ మర్చిగా కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు. ఆల్రెడీ అనంతపురంలో సంవత్సరం కింద జరిగింది. ఫోటో పాల్గొట్టేసి న్యాయం చేస్తే మీరు వాళ్ళ ఊరు పోకూడదు, మీరు వీళ్ళు రాకూడదు అని చెప్పినారు. అయినా కూడా మరి ఇప్పుడు సత్సాయి జిల్లా సపరేట్ మేము ఉన్నాము. మా కొద్ది మేము మా ఊర్లో ఉన్నాం. మేము వాళ్ళ ఊరికి ఏం డిశ్చార్జ్ చేస్తే కూడా పోలేదు. అట్లా మా బ్యాచ్ రాదని చెప్పి మా ఇంటికి దూరి మా ఇల్లు అంతా పగలగొట్టి ఇంత గందరగోళం చేసినారు. అంటే 70-80 మంది వచ్చినారు. మేము ఉండే 5 మంది. బర్త్డే ఫంక్షన్, మా ఫంక్షన్ లేక వచ్చి వాళ్ళు దాంతో చేసిపోయినారు. మేమైతే వాళ్ళ దగ్గర పోలేదు. ధర్మవరము, కడప రౌడీజం వాళ్ళది. అసలు ట్రాన్స్జెండర్స్ ఇట్లా కొట్లాడతారా? కాదు, వాళ్ళు రౌడీలు. ఇల్లంతా చీర కట్టించి నైట్ లేపుగా వచ్చినారు. మేము అట్లా కాదే, మేము ట్రాన్స్జెండర్స్ ప్యూర్. అది అందరికీ తెలుసు, జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరు నకిలీ ఏం తెలుసు, ఎవరు అసలు ఏం తెలుసు. మొత్తం వాళ్ళందరూ నకిలీ వాళ్ళే, ట్రాన్స్జెండర్స్ కాదు. ఇక్కడే నెల్లూరు హాసిని గాడే, సుదీప్ గాడే చేసేది అంతా. శిస్తు కట్టాలంటే ఎందుకు శిస్తు కడతాం? మేము మా అమ్మ కాడ పెట్టుకొని మేము సొంతూరు, మేము ఉన్నూరులో ఉన్నాం. మేము మా ఊళ్ళో తింటాం. కానీ నెల్లూరు హాస్పిటల్కి మేము ఎందుకు వెళ్ళా? శిస్తు వాళ్ళు చూసుకోవాలి. మా ఊళ్ళో చేయడము, తలకాల ట్రాన్స్జెండర్ కి ఇప్పుడే గౌరవం లేదని ఎంత బాధపడుతున్నారు ట్రాన్స్జెండర్. కొందరు సగం మంది మంచి వాళ్ళకు ఇట్లా చేసే వాళ్ళందరికీ చెడుకోర వస్తుంది.